చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తా. ఎందుకు ఈ రక్షణ పొందాలి, ఎందుకు ఈ రక్షణ పొందాలి? చదవండి బైబిల్ గ్రంథంలోంచి. రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు రోమియోలకు ఓ పత్రిక రాశారు. ఆ పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే పరలోకానికి చేరలేకపోతున్నారు. భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి పాపము వలన నశించి నరకానికి సిద్ధపడతా ఉన్నారు, నరకానికి సిద్ధపడతా ఉన్నారు. అందుకోసం ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు అంటున్నాడు, ఈ పాపములోనే చనిపోకుండా, ఈ పాపములోనే మీరు చనిపోవద్దు. ఈ పాపములోనే చనిపోయి అగ్నిగుండానికి మీరు ఆహుతి అవ్వద్దు. మరి విరుగుడు ఎలాగా, మరి కాపుదల ఎలాగా? మరి దేవుడు దానికోసం ఏం చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ప్రేమించాను ప్రేమించాను ప్రేమించాను, ఐ లవ్ యూ వరల్డ్ అని ఆయన అంట మాత్రమే కాదు, క్రియారూపంలో చూపించాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి, ఈ వరల్డ్ను ప్రేమించి, ఈ ప్రపంచాన్ని ప్రేమించి, ఈ భూదిగంత నివాసులందరూ కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుడు తన కుమారుణ్ణి పంపాడు.